మనం ఏ అంశాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం? మార్పు. రెండు వారాలుగా ఏదన్నా చిన్న విషయమైనా మార్పు అనేది కలిగిందా, కలగలేదా? ఎవరికి వాళ్ళు ఒకసారి ఆలోచించుకుని సమయాన్ని వ్యర్థం చేయటంలో కానీ, డబ్బుని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడంలో కానీ, చెడ్డ మాటలు మాట్లాడటంలో కానీ, చెడ్డ ఊహలు ఊహించుకోవటంలో కానీ, ఏదైనా కావచ్చు. 2 వారాల క్రితం నా జీవితం, నా యొక్క స్థితి, నా స్వభావం, ఇప్పుడు నా స్థితి, నా స్వభావం, నా జీవితం ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకుంటే, కొందరికేమో ఏమీ మార్పు లేదు, సేమ్ టు సేమ్ అని మీ మనస్సాక్షి మీకు చెప్పొచ్చు. మరి కొంతమందికి ఏవైతే మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావో వాటి విషయమై ఈ మార్పు కలిగింది అనే అభిప్రాయం మీ మనసుకు కలగవచ్చు. మీలో వయసుతో నిమిత్తం లేకుండా, అలాగే పురుషులు స్త్రీలు అని లేకుండా ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించుకోండి, ఏమైనా మార్పు ఉందా? మార్పే నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా మారుస్తుంది. మార్పే లేమిలో ఉన్న వారిని సమృద్ధిలోకి తీసుకెళ్తుంది. మార్పే బలహీనుల్ని బలవంతులుగా చేస్తుంది. మార్పే ఏ పరిస్థితి నుంచి అయినా ఏ పరిస్థితులకైనా తీసుకెళ్తుంది. అందరి చేత చదువురాని మొద్దు అనిపించుకునే వ్యక్తి మార్పు ద్వారా అందరూ మెచ్చుకునే వ్యక్తిగా మారటానికి అవకాశం ఉంటుంది. అందరి చేత సోమరి అని అనిపించుకునే వ్యక్తి మార్పు ద్వారా శక్తికి లోపం లేకుండా పనిచేస్తారు అనే మాట అనిపించుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మార్పు చాలా చాలా జీవితంలో గొప్పది, ముఖ్యమైనది. అయితే ఆ మార్పే కనుక మన బలంతో, మన శక్తితో, మన జ్ఞానంతో అయితే ప్రపంచం ఈ పాటికి ఎప్పుడో ఎన్నో విషయాల్లో ముందుకెళ్ళి ఉండేది. అంటే మన చేతుల్లో మన శక్తితోనే అయిపోతే. ఒకసారి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్పించాడో మీరు బైబిల్లో నుండి చూస్తే 13వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. చూడండి, దేవుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. మార్పు మార్పు మార్పు. అక్కడ మార్చుకొనగలిగిన ఎడల ఏ పదం ఉపయోగిస్తున్నాడు? మార్పు. కూషు దేశస్థుడు అంటే ఒక నల్లటి వాడు తన చర్మమును మార్చుకొనగలుగుతాడా? చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలుగుతుందా? మార్చుకొనగలుగుతాడా? చెప్పండి ఆన్సర్. అది మార్చుకోగలుగుతుందా? మార్చుకోలేదు. వాళ్ళు ఆ చిరుతపులి లేక ఆ నల్లటి వ్యక్తి లేకపోతే కూషు దేశస్థుడు మార్చుకోగలిగిన ఎడల కీడు చేయడానికి అలవాటు పడిన మీరు కూడా మేలు చేయగలుగుతారు అన్నాడు. అంటే ఏంటంటే మనం మన సొంత శక్తితో, మన బలంతో దాన్ని చేయలేము అనేది స్పష్టంగా కనపడుతుంది.
మనస్సు మారి నూతన పరచబడటం వలన రూపాంతరం చెందటం అనేది దేవుని యొక్క సహాయం చేత, దేవుని యొక్క కృప చేత జరిగే ఒక కార్యక్రమం. కానీ ఇక్కడ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, నీవు దేవుణ్ణి అడగటం ద్వారా. రెండవది, నువ్వు ఆశపడటం ద్వారా. అంటే ఆశపడి అడగకపోయినా, అడుగుతూ ఆశపడకపోయినా, అడుగుతూ ఆశపడకపోవటం ఏంటి? ఊరినే వాక్యంలో ఉంది కాబట్టి నన్ను మార్చు అంటూ లోపల నీకు మారాలని ఆశ లేకపోవటం, లేక మారాలని ఆశ ఉంది కానీ నువ్వేమీ దేవుణ్ణి అడగకపోవటం. ఈ రెండూ లేకపోతే కనుక అది జరగదు. కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ ఏదైనా విషయంలో మార్పు చెందాలనే అవగాహన ఉందా? ఏం మార్పు చెందాల్సిన అవసరం లేదనుకుంటున్నారు? ఉంటుంది ఖచ్చితంగా. అది ఎంతో విలువైన నీ సమయం నీ ఫోన్తో నువ్వు వ్యర్థం చేయటం కావచ్చు, నీ ఆలోచనలని అవి సక్రమమైన రీతిలో వాటిని నీ ఆలోచనలు ఉంచకుండా అక్రమమైన రీతిలో నీ ఆలోచనలు పెట్టడం కావచ్చు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పనే ఉండదు, ఎక్కువ టైం వాళ్ళకి అసలు ఏ పని లేకుండా అట్లా ఉంటారు, అప్పుడప్పుడు పనులు తప్ప. అంత టైంలో అసలు ఎన్ని విషయాలు దైవ సంబంధమైన వాటిని నేర్చుకుని, లేక ప్రయోజనకరంగా దాన్ని ఒక పాటలాగానో లేకపోతే అదొక ప్రయోజనకరమైన సంగతిలాగానో దాన్ని మార్చవచ్చు. కానీ అస్సలు ఇక దాని గురించి ఇక వాళ్ళ సమయం అంతా దేని గురించి అయిపోతూ ఉంటుందంటే అనవసరమైన వ్యర్థమైన వాటితోనే, రాజకీయాల్లో లేక ఈ స్పిరిచువాలిటీలో ఏమంటారంటే రూమర్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, అన్నెసరీ ఒకరి విషయమే ఒకరు వాళ్ళు మాట్లాడుకోవటం, అంటే అవసరం లేని విషయాలు, వాదనలు. ఒక రకంగా బైబిల్ వాక్య ప్రకారం చెప్పాలంటే వినివారిని చేర్పుటికే కానీ మరి దేనికి పనికిరాని వ్యర్థమైన వాదనలు. వాటితో ఇక ఇన్స్టాగ్రాములతో పిల్లలు ఇట్లాంటి వాళ్ళు అయితే ఇంకా, లేకపోతే సోషల్ మీడియాలతో వాటితో వీటితో మొత్తం మీద ఎంత ప్రయోజనకరమైన వారిగా ఉండాల్సిన వారే ఉంటే నిష్ప్రయోజనకరమైన వారిగాను, ఎంతో జ్ఞానమును పొందవలసిన వారై ఉంటే జ్ఞానహీనులుగాను. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి ఉంటే కొంతమందికి నెక్స్ట్ క్లాస్ యొక్క విషయాలు అకాడమిక్ ఇయర్ మరలా జూన్లో స్టార్ట్ అవుతుంది, అప్పటి వరకు ఆగాల్సిందే ఉంది. టైం ఉంటే చక్కగా వాటన్నిటిని రివిజన్ చేసుకుంటే జూన్లో మళ్ళీ క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే క్లాస్లో చెప్తూ ఉంటారో క్లాస్ టీచర్ కానీ ఆ సబ్జెక్ట్ టీచర్ కానీ వాళ్ళు చెప్తున్నప్పుడు ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు హాలిడేస్లో తల్లిదండ్రులు పిల్లలు ఏమంటారంటే ఈ హాలిడేస్ కూడా మమ్మల్ని హాయిగా ఉండనివ్వా. నిన్ను హాయిగా ఉండొద్దని ఎవరు అనరు, కానీ నీ లోపల విషపు బీజాలు నాటుకోవటం ద్వారా విషవృక్షాలు నీలో పెరిగి పెద్దవై నీ ఫ్యూచర్ దెబ్బతినకుండా ఉండాలనేది తల్లిదండ్రులు కోరుకుంటారు. జ్ఞానం గల తల్లిదండ్రులు అయితే దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. చేదైన వేరేదైనా మొలిచి, ఏ వేరు మొలిచి? చేదైన వేరేదైనా మొలిచి ఆయనలో నుండి మనల్ని మన జీవితాన్ని దూరపరుస్తుందేమోనని. కాబట్టి మనకి ఒక అలవాటు ఉండిపోతుంది, అలవాటుని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది చెడ్డ అలవాటు. కాబట్టి మనకు ఒక టైం టేబుల్ ఉంటుంది, ఆ టైం టేబుల్లో అవి నిష్ప్రయోజనకరమైన వాటన్నిటిని కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చేంజ్ అంటే అదే కదా, మార్పు అదే. ఏ ఇన్స్ట్రుమెంటుకి మార్పు చెందే అవకాశం లేదు. ఈ మైక్ మారతానంటే కుదరదు. ఇది కోరుకోవటానికి లేదు, ఇది అడగటానికి లేదు, లేకపోతే ఇది దేవుడి సహాయం పొందటానికి కూడా లేదు. ఇది జస్ట్ వస్తువు. కానీ మనం అలా కాదు. మనం అడగటానికి ఉంది, కోరుకోవటానికి ఆశపడటానికి ఉంది,
మనం దేవుని దగ్గర నుంచి పొందటానికి కూడా ఉంది. మరి ఇంత ప్రివిలేజ్ అనుకుంటే, ఆధిక్యత అనుకుంటే, ఆ మార్పు చెందకుండా ఎంత దూరం ప్రయాణం చేస్తావు? కొన్ని జనరల్ విషయాలు కొంతమంది దేవుడు లేకుండా వాళ్ళు కొన్ని చేంజెస్ చేసుకుని వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత, నేను ఒకప్పుడు అందరూ వేస్ట్ అనేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి దేవుడు ఉండడు, కానీ వాళ్ళు సొసైటీలో ఉన్న నలుగురు చెప్పిన వాటిని విని వాళ్ళు మారి వేస్ట్ అనే నేను ఇప్పుడు అందరూ కూడా బెస్ట్ అనేటట్టుగా మారానని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అవే మోటివేషనల్ స్టోరీస్ ఉంటాయి. ఒకసారి ఒక వ్యక్తి మన చర్చిలో ఆయన ఒకటి చెప్పాడు నాకు. చిన్నప్పుడు నేను చదువుకోకుండా ఇంట్లో ఎంత చెప్పినా తల్లిదండ్రులు వినకుండా ప్రవర్తించాను. ఏది ఫస్ట్ క్లాస్ అప్పుడు. ఇక చేసేదేమీ లేక మా ఇంట్లో మా అన్నలు మా తమ్ముడిని అందరినీ చదివించారు. ఇక నన్ను, నీకు చదువు ఇంట్రెస్ట్ లేదుగా అయితే ఆ బర్రెలు దొరికిపో అని చెప్పారు. బర్రెలు దొరుకుని వెళ్ళేవాడిని. ఆయనకి ఎప్పుడు మైండ్లో ఒక చేంజ్ కోసం ఆరాటం వచ్చింది, ఒక మెచ్యూరిటీ వచ్చిందంటే 7th క్లాస్ 6th క్లాస్ తను చదవాల్సిన వయసులో అందరిని చూసి నేను చదువుకోవాలనిపించిందంట. తీసుకెళ్ళి మళ్ళీ 2వ క్లాస్లో వేశారు. 7th అని తీసుకెళ్ళి 2ndలో వేశారు. అందరూ ఇంతెంత పిల్లలు 2nd క్లాస్లో ఈయన ఎంత ఉండేవాడంట. అందరూ స్కూల్లో నవ్వుతూ ఉండేవాళ్ళంట స్కూల్కి వెళ్ళినప్పుడల్లా. కానీ ఆ బర్రెలతో వెళ్ళిన బాధ, ఆ పెయిన్, వాటన్నిటి ముందు వీళ్ళు నవ్వినా సరే దాన్ని అంతా పట్టించుకోకుండా కష్టపడి తర్వాత ఇంజనీరింగ్ చదివి ఇప్పుడు ఒక ఇంజనీర్గా తన కెరియర్లో ముందుకెళ్తున్నాడు. నాకు అది చాలా ఇన్స్పైరేషన్గా అనిపించింది. ఎందుకంటే అంతమంది ముందు, క్లాస్ మొత్తం ముందు అందరూ ఇంతింతాళ్ళు అంత ఎత్తుండి అవమానకరంగా, అది ఎంత పెయిన్. కానీ అతనికి ఏమనిపించింది, నేను ఇలా కాదు ఉండాల్సింది, నేను ఈ దారిలో ఉండకూడదు, నేను ఏమవ్వాలనిపించింది, మార్పు చెందాలి అనిపించింది. చదువుకుందాం అంటే ఆ చదువులో అతనికి మార్పు కోరుకున్నాడు. మీలో ప్రతి ఒక్కడు కూడా అందరికంటే లాస్ట్ మార్కులు వచ్చి క్లాసులో ఉంటున్న నువ్వు, లేదు నాకు మార్కులు రాకపోవటానికి కారణం నాకు జ్ఞాపశక్తి లేక కాదు, నేను అసలు పుస్తకాన్ని పట్టుకోక, చదువు మీద దృష్టి పెట్టక, లేక నేను అసలు దాని గురించి కేర్ తీసుకోక, ఇప్పటి నుంచి నేను అలా ఉండను, పుస్తకం తీస్తాను, చదువుతాను, నేను బెటర్గా నా జీవితంలో ఉంటాను అని అనుకుంటే ఆ చేంజ్ నీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఇంకొంతమంది పని మీద ఏం శ్రద్ధ పెట్టకుండా వెళ్ళామా వచ్చామా అని చెప్పేసి అసలు ఏదో ఒక నైపుణ్యత, స్కిల్ అంటారు, స్కిల్ డెవలప్మెంట్ అంటారు, ఆ నైపుణ్యత అనే దాని మీద శ్రద్ధ పెట్టకుండా 16, 17 చదువు అప్పుడే కంప్లీట్ అయ్యి 20 సంవత్సరాలు అలా బ్రతికేస్తూ ఉంటారు. వాళ్ళు చదివేది ఒకటి, చేసేది ఒకటి, రకరకాల బ్రతుకుతూ ఉంటారు. లేదు నేను ఒక ఫోకస్డ్గా నా స్కిల్స్ నేను అప్డేట్ చేసుకోవాలి అని అతనిలో ఒక మార్పు వచ్చిందనుకోండి, అక్కడ అతనికి ఒక టర్నింగ్ పాయింట్ అయ్యి అతని లైఫ్ని బెటర్గా లీడ్ చేయగలుగుతాడు. అలాగే కుటుంబంలో రోజు అల్లరి లేకపోతే గొడవ పెట్టుకోవటానికి పరిస్థితులన్నిటినీ సెట్ చేసుకుని, అంటే భర్తనో పిల్లలనో ఏదో ఒకటని గొడవలు పడతా అలాంటి ఒక హ్యాబిచువల్గా ఒక అలవాటుగా మారిపోయిన వాళ్ళు, లేదు అసలు అల్లరి అనేది ఇంట్లో లేకుండా నేను ఎలా కామ్ డౌన్ చేసేయాలి అన్నిటినీ అని నిర్ణయం తీసుకుంటే అక్కడ ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కనుక మనందరివి ఒక విషయం మార్పు కాదు, కానీ మనందరి వేరు విషయాల్లో మార్పు. ఎవరో కొందరివి కలవచ్చు మార్పు చెందాల్సిన విషయాలు, కానీ అందరివి ఒకటి మాత్రం కాదు. కానీ మొత్తం మీద అయితే ఆ చేంజ్ కోసం మనం ఫోకస్డ్గా బ్రతకాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పుడైతే చేంజ్ కోసం ఫోకస్డ్గా బ్రతుకుతాం, గత వారంలో మనం విన్నట్టు పూర్వము దోషకుణ్ణి, పూర్వము హింసకుణ్ణి, పూర్వము హానికరుణ్ణి, దోషించేవాడిని, హింసించేవాడిని, హాని చేసేవాడిని. కానీ ఇప్పుడు నేను అలా కాదు. ఎవరది? పౌలు భక్తుడు. పూర్వము నేను అది, కానీ ఇప్పుడు అది కాదు. జక్కయ్య పూర్వము అతను లంచుగుండి, పూర్వము అతడు దైవత్వం మీద ఏమాత్రం శ్రద్ధ లేనివాడు, కానీ అతను ఒక టర్నింగ్ తీసుకున్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు తన ఇంట్లో అడుగు పెట్టడం వలన
అదే లేఖనాల్లో మనకు కనిపించేది కూడా. కొరింథీయులకు రాసిన ప్రతి యొద్దు కానీ ఏమనంటే, ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను క్రొత్తవాయెను. అంటే పర్టిక్యులర్ పాయింట్లో ఒక చేంజ్ అనే దానికోసం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది అని ఈ శనివారం ప్రార్థనలో ప్రతి వాళ్ళు గట్టిగా దాని విషయమే కాన్సన్ట్రేషన్ చేయమని కోరుకుంటున్నాను. ఒక పాపి తన మనస్సు మార్చుకుని దేవుని వైపు తిరిగితేనంట, మార్చుకుని అంటే ఏంటి, అక్కడ ఏం కనపడుతుంది? మార్పు. దాని వలన పరలోకంలో దేవదూతలు దేవుడు ఎంతో సంతోషపడతారంట. అంటే మార్పుకి అత్యంత సంతోషపడేది ఎవరు అనుకుంటున్నారు? దేవుడు అత్యంత సంతోషపడేది మార్పుకి. ఆయన తర్వాత మన తల్లిదండ్రులు కావచ్చు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు, ఇంకా వేరే వేరే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా సంతోషపడతారు. కానీ సాతాను చెప్పే అందమైన అబద్ధం ఏంటంటే, నువ్వేం మారలేవు, నువ్వు ఇంతే ఉంటావులే, ఏం మార్పు అనేది ఇంక ఈ వయసులో ఏం మార్చుకోగలుగుతావు, ఇంకేం చేయగలుగుతావు, ఇంకొద్దులే, ఇంకా అయిపోయిందిలే, ఇలా నిన్ను వాడి కబంధ హస్తాలు అంటే ఏంటంటే గట్టిగా బంధించి పెట్టే వాడి చేతుల్లో నుండి నిన్ను వదులుకోవటానికి ఇష్టపడ్డా. ఇంతకుముందు ఏం చెప్పాను? మార్పు ఎవరికి సంతోషం కలిగిస్తుంది? అత్యంత సంతోషం ఎవరికి? దేవుడికి. మార్పు అత్యంత బాధ ఎవరికి? సాతానికి. ఇది బాగానే చెప్తున్నారు, కానీ వాడికి సంతోషం కలిగించే పనులే చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో గోల పెడతారు, రే కాస్త కొంచెం ఆ శరీరం తగ్గించరా, ఎందుకురా మరీ అట్లా ఉంటున్నావు అని. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, సంవత్సరానికి ఒకసారి సింగపూర్లో ఉన్నప్పుడు శేఖర్ బ్రదర్ వచ్చినప్పుడు, పొట్టేంటి అది ఇది అని అబ్బాయినంటే, అంకుల్ మీరు వచ్చే సంవత్సరం వచ్చేసరికి నేను తగ్గిపోతాను, నేను చూడనప్పుడు మారిపోతానండి. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, ఏ మార్పు లేదు, సేమ్ అలాగే ఉన్నాడు. అంటే నీ వయస్సుకి తగిన శరీర ఆకృతి, లేకపోతే నీ యొక్క హైట్కి తగిన శరీర ఆకృతి. ఇలా అంటున్నాను, దయచేసి లైవ్లో వాళ్ళు కానీ, 2 ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కానీ, లావుగా ఉన్నవాళ్ళు మీరు ఎవరు దయచేసి మిమ్మల్ని ఏదో నేను షేమ్ చేస్తున్నాను మాత్రం అనుకోబాకండి. నేను చెప్పేది ముఖ్యంగా చదువుకునే పిల్లలు, యవనస్తులు కొంతమంది, వాళ్ళకి ఒక మార్పు కోసం పట్టుదల ఎందుకు ఉండదు? అది ఉండాలి కదా. ఖాళీ దొరికితే చాలు, దగ్గరలో టిఫిన్స్ అంటుంటే టిఫిను, లేకపోతే బిర్యానీస్ అంటుంటే బిర్యానీలు, లేకపోతే ఇంకా అవి ఉంటాయి, ఏది దొరికితే అది ఎప్పుడు మిషన్ ఆడిస్తూనే ఉండాలి కొంతమందికి, లేకపోతే ఇంట్లోనో బయటో హోటల్లోనో అదో ఇదో. కూల్ డ్రింక్ షాపులు దొరికితే కూల్ డ్రింక్ షాపులు, వేసవకాలం కదా, అసలు ఇక పిచ్చ దాహం వేస్తుంది, ఇంకా అన్నీ అన్న చెప్పినట్టు తింటే అసలు మన ఎంజాయ్మెంట్సే ఉండవు అని గట్ట తాగేసి, ఒకే బాటిల్ కాకుండా 2 బాటిల్ తాగేసి ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేసుకుంటా. నిజంగా చల్లటి తాగటం వలన కేవలము కొన్ని సెకండ్ల తృప్తి తప్ప దాని ద్వారా దాహం అధికమవుతుంది కానీ తక్కువ కాదు. ఎందుకు నేను చెప్తున్నాను అనుకుంటున్నారు? ఒక ఇంట్లో కుటుంబంలో పెద్దగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉంది. అలాగే సంబంధమైన విషయాల విషయంలో బాధ్యత నాకు ఉంది. ప్రతి వ్యక్తిని దేవుని ఎదుట అన్ని విషయాల్లోనూ ప్రయోజకులుగా నిలబెట్టాలనే ఉద్దేశం, దానికి ప్రధానమైన అంశం ఆ మార్పు. ఏదో ఒక రోజున ఎక్కడో అక్కడ ప్రారంభం అవ్వకపోతే చర్చికొచ్చేది కామన్గా జరిగిపోతూ ఉంటుంది, క్రైస్తవుడిగా బ్రతికేది కామన్గా అయిపోతూ ఉంటుంది. కామన్గా అంటే ఏంటంటే అది అలవాటు, కానీ మార్పు అనేది డిక్షనరీలో ఉండదు. ఈ స్పిరిచువల్ జర్నీలో, ఈ ఆత్మీయ జీవితం యొక్క డిక్షనరీలో మార్పు అనేది ఉండదు. ఎన్ని రోజులు కావాలి మీ అందరికీ ఏదో ఒక విషయంలో మార్పు చెందానని చెప్పడానికి? పోనీ చెప్పండి. 1 వారమా, 2 వారాలా, 3 వారాలా, 10 వారాలా, 20 వారాలా, 30 వారాలా? ఎన్ని రోజులు కావాలి? ఆన్సర్ కావాలి. మిమ్మల్ని అడిగేసరికి అది చిన్నదో పెద్దదో, 1, 2, 3, 4
నాలో మార్పు అనేది పలాంది వచ్చింది అని మీరు చెప్పగలగటానికి ఎన్ని రోజులు కావాలి? ఏంటి అలా చూస్తారండి? ఆన్సర్ చెప్పండి. 1 ఇయరా? ఎవరు చెప్పండి చేతి. ఏం మీకు మాట రాదా? 6 months. ఏది ఒక్కటన్నా మారటానికి 6 నెలలు కావాలా? ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటి? ఒక్కటన్నా, అట్లీస్ట్ ఒక్కటి. మొత్తం యేసుప్రభువులుగా మారటానికి అని నేను అడగట్లేదు కదా. మొత్తానికి ఒక్కటి. ఎన్ని కావాలి? ఎన్ని కావాలి బాబు? 2 weeks. నీకు 1 week. నీకు సారీ, మీకు, నేను పిల్లలతో మీకు 1 week. మన ఇండియన్ సొసైటీలో ఒక అంటువ్యాధి ఉంది, అదేంటి చెప్పిన ఒకడేది చెప్తే అందరూ అదే. ఒక్క నిమిషం చాలు. ఇప్పుడు ఒకటి అనుకున్నాం, నేను ఇదిగో పలానా విషయాల్లో చెడ్డగా ఆలోచించడాన్ని వదిలేస్తున్నాను ఇప్పుడే అనుకుంటే ఈ క్షణంతో అయిపోదా? 1 week వరకు ఎందుకు పోయినా? ఒక్క క్షణం ప్రక్కన పెట్టండి. ఒక రోజునన్నా చెప్పొచ్చుగా కనీసం. 24 గంటలు ఉంటుంది. 24 గంటల్లో నీది గోళ్ళు గిల్లుకుని తినే దరిద్రపు ఒక అలవాటు అనుకో, అది మారటానికి ఏముంది? ఏదైనా మానొచ్చు, కానీ అదే మానలేము. ఒక పిల్లోడు ఇంతప్పుడు ఇలా నోట్లో వేసుకునేవాడు, వాడు 10th వచ్చినా నోట్లో వెళ్ళి, ఆడు తర్వాత ఇంకా కాలేజీకి వెళ్ళినా నోట్లో వెళ్ళి, అందరూ ఏంట్రా అట్లా నోట్లో వెళ్ళేస్తాం, కాలేజీకి వెళ్ళిన నోట్లో వెళ్ళి. అంటే వేరే మారవచ్చు, కానీ ఇది మాత్రం మారట్లే. అట్లా ఆలోచించుకోండి. మీరు 1 week అన్నా, మీరు 2 weeks అన్నా, మీరు 1 year అయినా ఇవన్నీ కాదు. కానీ ఈరోజు ఇది ఏప్రిల్ నెల చివరి శనివారం. మే నెల చివరి శనివారం వచ్చేసరికి చర్చిలో ఉన్న ప్రతి వ్యక్తిని, మీలో కొందరు అనుకోవచ్చేమో ఇక్కడ ముందున్న వాళ్ళని అడిగేది మేము ఎక్కడ ఉంటాం, మమ్మల్ని ఏమో అడుగుతారని చెప్పి. ఇక్కడ మొదలు పెడితే ఆ చివరి వరకు, ఆ పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు అక్కడ మొదలు పెడితే ఆ చివరి వరకు, లైవ్లో ఉన్న వాళ్ళకి మిమ్మల్ని అడగలేను అనుకోండి. ఇక మీరు మీ మనస్సాక్షి ప్రకారం మీరు ఉండి, ఖచ్చితంగా మే నెల చివరి శనివారం వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ నీలో ఏది మార్పు చెందావో, అది చిన్న విషయం కావచ్చు, నీ ఆహారపు అలవాట్లు ఒకటి మారినా అది మారినట్టే. లేకపోతే నువ్వు ఒక నిద్రపోతులాగా 10 గంటలు నిద్రపోయే వ్యక్తి 12 గంటలు నిద్రపోయేవాడు అయితే 12 గంటలు మానేసి 10 గంటలు మానేసి 8 గంటలు పోతున్నా, అది కూడా మార్పు చెందినట్టే. లేకపోతే నెలకి అవసరం లేకపోయినా పిచ్చ ఖర్చులు పెట్టేవాడు, ఆ పిచ్చ ఖర్చును మార్చుకుంటే అది కూడా మారినట్టే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మార్పు అనేది అయితే చెప్పగలగాలి. లేకపోతే వినటం ద్వారా ఏం ఉపయోగం చెప్పండి? మార్పు నిరంతర ఒక ప్రక్రియ. అంటే ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్ అయితే ఒక వ్యక్తి లైఫ్లో ఆ లైఫ్ ఎంతో బెటర్గా ఉంటుంది. నేను చెప్తున్నాను, దేవుని నేను నమ్ముకున్న తర్వాత ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏదైనా ఇది తప్పు అని నాకు తెలిస్తే కనుక, అంతకుముందు మాకు చెప్పిన వాళ్ళు, బోధించిన వాళ్ళు కనుక ఆ విషయాలు నేర్పకపోతే, అది తప్పని తెలియక చేస్తూ వెళ్ళి పుస్తకాలు చదివినప్పుడు, ఏ భక్తుడిదో ఏ భక్తురాలో పుస్తకం చదివినప్పుడు ఈ తప్పని తెలిస్తే వెంటనే మనసులో, ప్రభువా నేను తప్పే చేశాను ఇంతకాలం, ఈ విషయంలో నేను మార్పు చెందాలని ఆశపడుతున్నానని ఎన్నోసార్లు నా ప్రార్థన చేసుకున్నవి నాకు గుర్తున్నాయి. అలాగే కొన్ని విధానాలు ఉంటాయి. ఇప్పుడు చర్చిలో కూడా సేవలు కొన్ని విధానాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి. మన చర్చిలో ఒక పద్ధతి ఉంటుంది, వేరే పద్ధతి ఉంటుంది. మన పద్ధతిలో ఏదైనా ప్రాబ్లం ఉండి ఇంకెక్కడైనా మంచి పద్ధతి ఏదైనా నా నోటీస్కి వస్తే కనుక ఈ పద్ధతిని పక్కన పెట్టేసి దాన్ని అడాప్ట్ చేసుకోవడం, దాన్ని తీసుకుని దాని ప్రకారం వెళ్ళటానికి నేను మనస్ఫూర్తిగా ఇష్టపడతాను. అది మంచి అయితే, అది వాక్యానుసారం అయితే, అది నలుగురికి ఉపయోగకరమైనది అయితే. ఆలోచించండి ఒకసారి. అలా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఎప్పటికప్పుడు ఆ మార్పుని నువ్వు ఇన్వైట్ చేస్తూ, ఆ మార్పుని నువ్వు నీ లైఫ్లో మార్పు అనేది ఒక డిజైర్గా ఉంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది రోజుకు ఒకసారి స్నానం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది 2 రోజులకు ఒకసారి స్నానం చేసేవాళ్ళు ఉంటారు, కొందరు వారానికి ఒకసారి స్నానం చేసేవాళ్ళు ఉంటారు. రోజు స్నానం చేసేవాడికి ఏంటి వారానికి కూడా చేస్తారా అని అనిపిస్తుంది.
రోజు చేస్తున్నాను అనేవాడికి, రోజుకి 2 పూటలు చేసేవాడికి ఏమనిపిస్తుంది, వీడు ఒకసారి చేస్తాడా రోజుకి అనిపిస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్, డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ యొక్క హ్యాబిట్స్. 2 రోజులకు ఒకసారి చేసేవాడికి రోజు చేస్తే అసలు ఎంత ఎంత బాగుంటుందో. ఒక్కసారి కనుక అతనికి అలవాటయ్యి అతను కనుక దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు అనుకోండి, ఏదో నీళ్లు కరువు అయితే అది వేరే విషయంలేండి, దాని గురించి నేను చెప్పట్లేదు. ఏం చేస్తాడు, అరే ఇన్నాళ్ళు నాకు దీంట్లో ఉన్న ఇంత ఆనందం తెలియలేదు అని రోజు చేస్తాడు. 2 పూటలు చేసేవాడు 2 పూటలు చేస్తాడు. వేసవికాలం కొన్నిసార్లు కొంతమంది పని భారం వలన పనుల యొక్క ఇబ్బందులు 3 సార్లు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఒక్కొక్క సండే నాకు 3 టైమ్స్ అవుతుంది. ఎందుకంటే సర్వీస్ నుండి వచ్చిన తర్వాత అంతకుముందు ఆ స్టేజ్ మీద విపరీతంగా చెమటలు పట్టేస్తాయి. ఇంటికి వచ్చిన స్నానం చేసిన తర్వాత కానీ భోజనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మనకు కావాల్సింది మన కంఫర్టా, లేకపోతే రోజుకి ఒకసారి చేయాలి, 2 సార్లు చేయాలి, 3 సార్లు చేయాలి, ఇది ముఖ్యమా చెప్పండి? ఏది ముఖ్యం? కంఫర్ట్. మన కంఫర్ట్ అంటే శరీరానికి ఉన్న అన్కంఫర్ట్ కోసం మనం దాన్ని శుభ్రం చేసుకోవటానికి మనం ఇష్టపడుతూ ఉంటే, మన మనసుకి మన ఆత్మకి మాలిన్యం కలిగినప్పుడు, లేకపోతే అది సరిగా లేనప్పుడు దాన్ని సెట్ చేసుకోవటానికి దానికి ఇలా ఉండాలి అలా ఉండాలి అక్కర్లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవటానికి, సమాధాన పడటానికి, సరి చేసుకోవటానికి నీకు ఎప్పుడు దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు. నేను పెట్టిన టైం సరిపోతుందా చెప్పండి, సమాధానం. ఎప్పుడు వరకు? మే. అబద్ధాలు మాత్రం చెప్పకండి, నిజాయితీగా. ఇదిగో నేను ఇంతకుముందు సోమరిలాగా 8:30కి బస్సు అయితే, కాలేజీ బస్సు, 8 గంటలకు లేచి గబగబా రెడీ అయిపోయి అరగంటలో వెళ్ళిపోయేవాడిని. మార్పు అనే విషయం మీరు చెప్పిన తర్వాత ఆల్రెడీ మా ఇంట్లో మా అమ్మ తిడుతుంది, మా నాన్న తిడుతున్నాడు, అయినా నేను మారలేదు. కానీ ఇక్కడ మార్పు అనే విషయాన్ని ప్రారంభించిన తర్వాత 7 గంటలకే లెగిస్తే నాకు ఎంత టైం దొరుకుతుంది? 1.5 టైం ఉంటుంది. జాగ్రత్తగా 1.5 టైంలో ఏమైనా చదవాల్సిన ఉంటే చదువుకుని, లేకపోతే ఏదైనా మమ్మీకి డాడీకి హెల్ప్ చేయాల్సి హెల్ప్ చేసి, ఇంకా నా అన్ని జాగ్రత్తగా చూసుకుని నాకు చాలా టైం దొరుకుతుంది. ఇది మార్పే. ఇలా ఇది నేను చెప్పింది ఒకటి చిన్న సింపుల్ విషయం. ఇలాంటి ఎన్నో. కొంతమంది రాత్రి 11 అయినా 12 అయినా 1 గంట అయినా పడుకోకుండా, తల్లిదండ్రులు పడుకున్న తర్వాత వాళ్ళ ఫోన్లో లేకపోతే ఇంకేదో ఫోన్లు పెట్టుకుని అలా గంటలు గంటలు వేస్ట్ చేసే వ్యక్తులుగా ఉన్నారనుకోండి. ఎప్పుడో తల్లి లేచి ఏదో ఒక రోజు చూసి, ఏంట్రా ఇంకా పడుకోలేదు, ఏంటమ్మా ఇంకా పడుకోలేదు, ఏదేదో అబద్ధాలు చెప్పుకుంటూ ఉండే బ్రతుకు. అది మార్పు అనే వాటిని వింటున్న తర్వాత నాలో నేను ఆ స్వభావాన్ని, ఆ విధానాలను పక్కన పెట్టేసి జాగ్రత్తగా నేను ఉంటున్నాను. లేకపోతే మందిర పని విషయంలో నేను ఇంతకుముందు ఏమాత్రం కూడా శ్రద్ధ లేనివాడిగా, శ్రద్ధ లేని దానిగా, నిర్లక్ష్యంగా, నాకు సంబంధం లేదన్నట్టు బ్రతికే వాడినైనా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఏ విషయంలో వాళ్ళు ఎవరెలా ఉన్నా నాకు అనవసరం. నేనైతే నా శక్తికి లోపం లేకుండా 100% కమిట్మెంట్తో ఆ పనిని ఇప్పుడు చేయిస్తూ ముందుకు వెళుతున్నాను. ఇంతకుముందు అలా ఉండేవాడిని కాదు, అలా ఉండేదానిని కాదు. ఇలా ఏ విషయంలో అయినా సరే మార్పు అనే దాని మీద దృష్టి పెట్టి, అంటే ఫస్ట్ ఇలా జనరల్ విషయాలు, చిన్న చిన్న విషయాలు, తర్వాత మన ఆలోచనలు, తర్వాత మన ఉద్దేశాలు, తర్వాత మన ఊహలు, తర్వాత మన నిర్ణయాలు. నిజంగా ఆలోచనలో మార్పుని, ఊహలలో మార్పుని, లేక నిర్ణయాలలో మార్పుని. ఎందుకంటే ఆలోచనలు, ఊహలు బయటికి కనిపించేవి కాదు. ఆ మార్పు గనక మనుషుల జీవితంలో జరిగితే, ఒకప్పుడు నేను అందరి విషయంలోనూ తొందరగా జలస్ ఫీల్ అయ్యేవాడిని. జలస్ అంటే అసూయతో ఉండేవాడిని. ఏదైనా నాకంటే బెటర్గా ఎవరి లైఫ్లో ఉన్న ఏదన్నా ఉంటే ఒకసారి నాకు నా చుట్టూ అసూయ నన్ను ఆవరించేది. కానీ నేను దానిలోంచి బయటకు రాగలుగుతున్నాను. మార్పు అనే దాన్ని కోరుకున్నాను. కాబట్టి ఇలాగున అది ఏ విషయమైనా కావచ్చు. ఇంకా మీకు మీ మనసు గుర్తుండవు అని అనుకుంటే కనుక కాస్త ఖాళీ టైం చూసుకుని ఒక పేపర్ మీద రాసుకుని, మీరు మాత్రమే ఉపయోగించే మీ బైబిల్ ఎక్కడొక్కడ పెట్టుకుని, లేకపోతే ఆ సైడ్ ఒక జిప్పులను అందులో పెట్టుకుని అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఏదైనా ఓవర్కమ్ చేయగలిగితే, మార్పు అనేది వస్తే దాన్ని టిక్ చేసుకుని మార్పు కోసం ప్రయత్నం చేస్తే జీవితం చాలా 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 ఎలా ఉంటుందంటే బ్లెస్స్డ్గా ఉంటుంది.
కొందరికి 40 సంవత్సరాలు దేవునిలో ఉన్నా కూడా వాళ్ళు ఎటువంటి మార్పు లేని వాళ్ళగా బ్రతుకుతుంటారు. దానివల్ల ఏం ఉపయోగం అండి? ఏమైనా ఉందా? ఉపయోగం ఏమైనా ఉందా? ఆ మార్పు గురించి పౌలు చెప్తాడు, నేను ఒకప్పుడు చిన్నవాడినే ఉన్నాను, ఆ చిన్నవాడినే ఉన్నప్పుడు చిన్నవాడిలాగా ప్రవర్తించేవాడిని, ఉండేవాడిని. ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, ఇప్పుడు పెద్దవాడిలాగా ఉంటున్నాను. అంటే మారాడా? మారలేదా? మారాడు. న్యాచురల్గా కొన్ని మార్పులు మనలో వస్తాయి. అవేంటంటే చిన్నప్పుడు పిల్ల చేష్టలు చేస్తూ ఉంటాం, పెద్ద అయిన తర్వాత పెద్దవాళ్ళగా ఉంటాం. ఆ న్యాచురల్ చేంజెస్ అన్నీ ఫిజికల్ చేంజెస్ అనమాట. నువ్వు మనిషివి పెరుగుతావు, నీ స్వరము మారుతుంది, నీ షేపు మారుతుంది, అవన్నీ న్యాచురల్ థింగ్స్, అవన్నీ ఫిజికల్గా జరిగే మార్పులు. కానీ ఇక్కడ దేవుడు ఆత్మ సంబంధమైన విషయాల గురించి చెప్తూ, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం దగ్గరకు ఒకసారి వస్తే అక్కడ ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము నయ్యున్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ విషయాలు రోమా సంఘానికి రాయించాడు. ఇప్పటికి కూడా దీనిలో ఏమీ కూడా చేంజ్ లేకుండా పరిస్థితులు ఎలాగ ఉన్నాయి. అవేంటంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాద అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు లోకమంతా ఏ ట్రెండ్లో పడి కొట్టుకుపోతుందో దానిలో నువ్వు బ్లైండ్గా ఫాలో అవ్వక అని అనుకోవచ్చు. లోక మర్యాద ఏంటి? ప్రతివాడు ఖాళీ దొరికితే ఫోన్ పట్టుకుని కూర్చోవటం, చదువుకునే పిల్లల వయసులో ఇది ట్రెండ్. ఏ పిల్లవాడైనా అసలు దాని జోలికి వెళ్లకుండా బ్రతుకుతున్నాడు అనుకోండి, అది ఆశ్చర్యమేనా కాదా? చివరికి అన్నం పెట్టి అన్నప్రాసన చేస్తారు చూసారు 6 నెలలకి, అంటే పాలు తాగే వయసు తర్వాత అన్నప్రాసన చేస్తారు కదా. 6 నెలలు వచ్చిన పిల్లలకి కూడా అన్నం తినకపోతే తండ్రులు ఉపయోగించే తండ్రులు తక్కువ, తల్లులు ఉపయోగించే ఒక విధానం ఏంటంటే, ఉపయోగించే ఒక ప్రాక్టీస్ ఏంటంటే, వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టడం. ఏదో ఒకటి బొమ్మలు పెట్టి ఆ ఫోన్ పెడితే అని చూసుకుంటే వాళ్ళు ఏం తింటున్నారో, ఈ అమ్మ ఏం పెడుతుందో ఆలోచనలు తిని, అంటే అంత చిన్నప్పటి నుంచి ఒక డ్రగ్స్ తీసుకునేవాడికి డ్రగ్స్ని ఎలా ఇస్తారు కొంతమంది. వాళ్ళని ఏమంటామంటే, వాళ్ళు ఒక పనికి మళ్ళీ అంటాం. ఎవరిని? డ్రగ్స్ అలవాటు చేసేవాళ్ళు ఉంటారు కదా, డ్రగ్స్ అమ్ముకునేవాళ్ళు డబ్బుల కోసం అమ్ముకుంటారు. కాలేజీల్లో పిల్లలకి అలవాటు చేస్తూ ఉంటారు, చాక్లెట్లలో కలుపుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని బాగా ఎడిక్ట్ చేయడానికి, అంటే వాళ్ళు దానికి బానిసలు అవటానికి. మరి ఇలాంటి తల్లుల్ని ఏమన్నాలో మీరే అనుకోండి, ఇంకా నేనేమన్నా నోడితో. నీ పని అయిపోవటం కోసం అసలు ఏమీ తెలియని పసి పిల్లలకి ఆ ఫోన్లో ఉండే రేడియేషను, ఆ ఫోన్లో ఉండే రకరకాలైన దరిద్రాలన్నీ ఆ చిన్న పిల్లలు ఆ బ్రెయిన్ సరిగ్గా ఇంకా ఎదగని వాళ్ళకి అలవాటు చేసి, ఒక 2-3 సార్లు చూసినాక 4వసారి అది కనపడితే కానీ వాళ్ళు అన్నం తిన్న పరిస్థితి. అలాంటి పనులు, పిచ్చి పనులు ఎవరైనా చేస్తుంటే వదిలేండి, మానండి. తినకపోతే వాళ్ళు తిన్నంత పెట్టేసి ఊరుకోండి, ఏడ్చినప్పుడు మళ్ళీ పెట్టండి, ఏం కాదు. అది ఒక న్యాచురల్గా జరిగేది. ఏంటంటే, ఆకలేసినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఏడుస్తారు. వాళ్ళు తినటం కోసం ప్రయత్నం చేస్తారు. మా అమ్మమ్మ నొక్కి పెట్టేది, మా అమ్మ బాగా లోపలికి తోసి పెట్టేది, నేను కూడా పెట్టాలి. అవన్నీ పిచ్చ సిద్ధాంతాలు, అవన్నీ అజ్ఞాన పనులు. అందుకే నేను బలంగా ఉన్నాను. అట్లా బలవంతంగా పెట్టి ఎవడు చేయలేడు. కాబట్టి మీ జీవితంలో ఏవైతే బ్యాడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఊహ తెలియని పిల్లలకి అలవాటు చేసే తల్లులు మారండి, తండ్రులు మారండి. ఊహ తెలిసిన పిల్లలు మీరు మారండి. మీకు సంబంధం లేని దాని జోలికి వెళ్ళి మీ టైం అంతా కూడా వేస్ట్ చేసుకుంటూ, మీరు చిన్నతనంలోనే దానికి ఒక బానిసగా మారి, చెప్పే కదా పోయిన వారం ఎప్పుడో మీకు ఒక మాట చెప్పినట్టు నాకు గుర్తుంది. మీకు చెప్పాను, ఇంకా వేరే చోట చెప్పాను ఈ పాయింట్. ఇక్కడని
అనుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ కాకపోతే వినండి, ఇక్కడైతే మరలా గుర్తు తెచ్చుకోండి. తల్లులు పిల్లలు చూసే కొన్ని వీడియోలని, కొన్ని ఫోటోలని చూసి నా కడుపును పుట్టినోడేనా, నా కడుపును పుట్టిందేనా, ఇలాంటి వాటిని చూస్తుంది, ఎంత అసహ్యమైనవి నా నా ముందున్న నా పిల్లలు చూస్తున్నారని చెప్పి ఏడుస్తున్న తల్లులు కనపడుతున్నారు మన మధ్యలోనే. సమాజంలో ఇంకెంతమందో ఘోరాతి ఘోరమైన అసలు సభ్య సమాజంలో మనిషి అనేవాడు అలాంటి వాటిని చూడగలుగుతారా అనే వాటిని చూస్తూ కన్న తల్లుల ఫోన్లతో, తండ్రుల ఫోన్లతో ఒక వేదనకరమైన పరిస్థితుల్లోకి వెళుతున్న వాళ్ళు ఆలోచించుకుని వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి, వాటికి దూరం అవడానికి ప్రయత్నం చేయండి. మార్పు అనే దాన్ని దేవుని దగ్గర అదే ఇక్కడ చెప్పబడుతుంది. లోక మర్యాద అంటే లోకంలో చాలామంది చేసేవి అలాంటివే. దానిని నువ్వు ఫాలో అవ్వకు, బ్లైండ్గా ఫాలో అవ్వకు, అనుసరింపకంటే ఏంటంటే దాన్ని ఫాలో అవ్వకు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు, అంటే ఏది బెస్ట్ ఏదైతే ఉంటుందో అది, ఏది దేవుడు మెచ్చుకునేదైతే ఉంటుందో, దేవుడి ఫేవర్ ఏది ఉంటుందో అది, దేవుడికి సంతోషాన్ని కలిగించేవి ఉంటాయో అవి, ఏవైతే దైవత్వపు విలువలలో శ్రేష్టమైనవిగా ఉంటాయో అవి, వాటిని నీ జీవితంలో కలిగి ముందుకు వెళ్ళే విధంగా నీలో ఒక మార్పు కోసం ఆరాటపడు, ఇష్టపడు. అవి నీకెంతో ఉపయోగకరమైనవిగా ఉంటాయి. అత్యంత కష్టమైన విషయం ఏంటి చెప్పను, 10th క్లాసు ఇంటర్ మంచి మార్కులు రావటం, లేకపోతే మంచి మంచి ర్యాంకులు రావటం, మంచి కాలేజీలో సీట్ సంపాదించడం, ఇవన్నీ కాదు. మార్పు వాటికంటే కష్టమైంది. నీ ఐక్యూ లెవెల్స్ వలనో, లేక నీ తల్లిదండ్రులు నీ మీద చదువు మీద పెట్టే శ్రద్ధ వలనో, లేకపోతే నువ్వు ఉన్న స్కూల్ వలనో, కాలేజీ వలనో, ట్యూషన్ వలనో, కోచింగ్ సెంటర్ వలనో, ఇవన్నీ అలా బై డిఫాల్ట్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ మార్పు అనే దానికోసం తీవ్రమైన ప్రయత్నం చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే అదొక ఫైట్. దాని జోలికి నేను వెళ్ళకూడదు, వద్దు నాకు అది. ఒక్కసారి కొన్ని అలవాట్లు అయ్యాయంటే కనుక అవి జీవితకాలంలో నేను వదులుతాయో లేదో చెప్పలేము. దానికోసం అలవాటు తేలిగ్గానే ఉంటుంది, కానీ అలవాటు మానటానికి చాలా కష్టంగా ఉంటుంది. 17వ సంవత్సరం నేను దేవుడిని తెలుసుకోవటం వలన చాలా విషయాలు ప్రాక్టికల్గా నాకు తెలిసేవి కాదు. ఆల్రెడీ ఇరుక్కుపోయి ఉన్నాళ్ళు, లేకపోతే ఆటల్లో నలిగిపోతున్న వాళ్ళని నేను చూసిన తర్వాత వాళ్ళని మార్పు చెందాలని ప్రయత్నాలు చేయటం ప్రారంభించిన గత 10-15 సంవత్సరాలుగా నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే ఏంటంటే, అరే ఇది ఇంత తేలికని నేను అనుకున్నాను చాలా కాలం, కానీ ఇంత చిన్న విషయం ఇంత కష్టమా? ఎందుకు? ఆ చిన్న విషయంలో వాళ్ళు ఆల్రెడీ ఒక బానిసత్వంలో ఉండటం వలన దానిలోంచి వాళ్ళు బయటపడలేక పోతున్నారు. ఒక వ్యక్తి తల్లిదండ్రులు లేకపోతే ఇల్లు దానిలోనే వాళ్ళు పెట్టిన తింట అక్కడే ఉండి ₹1 కూడా లేకుండా ఒక నెల రోజులు గడవడం ఈజీ అనుకుంటాను నేనైతే. ఇప్పుడు ఈ స్థాయిలో కూడా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఒక నెలంతా ఉండటం ఈజీ అనుకుంటాను. కానీ కొంతమంది 20 సంవత్సరాలు 25 సంవత్సరాల వాళ్ళు ఏదో ఒక రకంగా అదో కొనటమో తినటమో లేకపోతే వాటిని వాడుకోవటం ఏదో ఒక రకంగా వాళ్ళ చేతిలో డబ్బు లేకపోతే కనుక ఒక నెల రోజులు వాళ్ళకి నరకంలాగా ఉంటుంది. అంటే మనలో కొంతమందికి చిన్న విషయాలుగా ఉన్నవి ఆల్రెడీ ఆ విషయాల మీద జయం లేని వాళ్ళకి ఎలా ఉంటాయి, చాలా కష్టమైన విషయాలుగా కొన్నిసార్లు వాళ్ళు పిచ్చాళ్ళలాగా మారిపోయే విధంగా కూడా ఉంటున్నాయి. అంటే ఒక చెడ్డ అలవాటు అవటం తేలిక, కానీ ఆ అలవాట్లోంచి బయటకు రావటం చాలా చాలా కష్టం. అందుకే ఇంకా అలవాట్లలోకి వెళ్ళని వాళ్ళగా ఉన్న మీలో చిన్నవాళ్ళు కానీ, లేకపోతే తల్లిదండ్రులుగా ఉండి మీ పిల్లల్ని పెంచుతున్న వాళ్ళు కానీ, మీ పిల్లలు చెడ్డ అలవాట్లోకి వెళ్లకుండా ఉండే విధంగా జాగ్రత్త పడటంతో పాటు వాళ్ళకి దైవ సంబంధమైన విషయాల పట్ల అవగాహన, ఇప్పుడు ఎన్నో విషయాలు శనివారం ఆదివారాలు చెప్తున్నప్పుడు వాళ్ళకి రిలేటెడ్ అయినవి కొన్నిసార్లు మీరు వాళ్ళకి అర్థం కాకపోతే మరలా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైనా ఇది సరదాగా అనుకుంటున్నావురా బాబు, అమ్మ సరదాగా అనుకుంటున్నావు, ఈ అలవాటు నీకు ఒకసారి అయ్యిందంటే మళ్ళీ నువ్వు దాని నుంచి బయటకు రావటం
కష్టం, మరలా దానిలో నుంచి నువ్వు బయటికి జీవితాంతం కూడా రాలేకపోవచ్చు. కానీ అలాంటి వాటి జోలికి పోకు. అంటే అలవాట్లు అంటే ఈ ఫోన్లు లేకపోతే ఇంకోటే కాదండి. ఎవరో మీద అసూయ పడటం కావచ్చు, లేకపోతే ఎవరో ఆశించడం కావచ్చు, లేకపోతే అపవిత్రమైన ఆలోచనలు కావచ్చు, లేకపోతే ఏమైనా కావచ్చు. వాటి జోలికి వాటి వైపుకే వెళ్ళటం ద్వారా మరలా నువ్వు వెనక్కి రాలేనంత భయంకరమైన స్థితిలోకి పోతావు అని చెప్పి ఎవరికి వాళ్ళు నేర్పించి ఎవరికి వాళ్ళు వాళ్ళని ఆ విషయాల్లో జాగ్రత్త పడేటట్టు చేస్తే అసలు ఎందుకంటే ప్రతి తల్లి ప్రతి తండ్రి వింటున్న వాటిని బట్టి పిల్లల విషయంలో శ్రద్ధ పెడితే ఇంత ఒత్తిడి బోధించే వారి మీద ఉండదు, ఇంత భారం వారి గురించి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరికి వాళ్ళు అలా జాగ్రత్త చేసుకోవటం ద్వారా ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండగలుగుతారు. కాబట్టి అందుకే కొన్ని కుటుంబాల్లో పిల్లల్ని పెంచినప్పుడు వాళ్ళు చెడ్డవాటిలోకి పోకుండా వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు కానివ్వండి, వాళ్ళ యొక్క మాదిరి కావచ్చు. మొన్న ఈ మధ్య ఎవరో ఒక అబ్బాయి చెప్పాడు, ఎవరిని అడిగాడంట ఎలా పెంచాలి పిల్లల్ని అంటే, పిల్లల్ని ఎలా పెంచాలి అంటే మీ భార్యాభర్తలు ఇద్దరూ మీరు కనుక చెప్పిన వాక్య ప్రకారం నడిస్తే పిల్లలు అలాగే జాగ్రత్తగా పెరుగుతారు, అంతేగాని దానికి ఫార్ములా ఏమీ అవసరం లేదు. వాళ్ళ ముందే కొట్టుకుంటా, వాళ్ళ ముందే తిట్టుకుంటా, వాళ్ళ ముందే పోట్లాడుకుంటా, వాళ్ళ ముందే అల్లర్లు చేసుకుంటా, అలిగి 2 రోజులు భోజనం మానేసి 3 రోజులు ఇంట్లోకి రాకుండా అటు ఇటు తిరుగుతాయి. ఇట్లాంటి పిచ్చి అన్నీ వాళ్ళ ముందు చేస్తుంటే నీలో 10% చూస్తే వాళ్ళు ఇంకో 90 యాడ్ చేసుకుని వాళ్ళు ఇంకోలా మారిపోతారు, అంతే సింపుల్. కాబట్టి మార్పు అనే దాని కొరకు అందరూ ఒక శ్రద్ధ పెట్టి ఆ మార్పును గురించి మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమని రాయబడి ఉందంటే, మారి నూతన పరచబడుట వలన రూపాంతరం చెందండి. అంటే అది ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది. అది ఎలాంటిది? ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విషయాల్లో ఎవరికి ఏది కావాలో ఫోకస్డ్గా ఉండండి. ఇప్పుడు వింటున్నవి ఎంత తొందరగా వాటి విషయమే శ్రద్ధ పెట్టి ఏవే వదులుకోవాలో అవన్నీ వదులుకున్న వాళ్ళు లైఫ్, వదులుకోకుండా ఉన్న వాళ్ళ లైఫ్ పూర్తిగా చాలా డిఫర్ అయిపోయి ఉంటుంది. ఒకే వయసు ఉంటారు, ఒకే చర్చిలో వాళ్ళు ఉంటారు, ఒకేసారి దేవుని తెలుసుకుంటారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ చెందిన వాళ్ళ జీవితం అంతా కూడానేమో కంఫర్ట్గా ఉంటుంది. దేని విషయంలో అంటే ఇటు ఆత్మీయంగాను ఇటు శారీరకంగాను. ఈ మార్పు చెందిన వాళ్ళ జీవితం ఏమో అన్కంఫర్ట్గా ఉంటుంది. మళ్ళీ తర్వాత ఒకరినొకరు చూసి బాధపడాల్సి వస్తుంది. అందుకే ప్రతి వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టి ఏ విషయాల్లో నేను మార్పు తెచ్చుకోవాలి, ఏ విషయాలు మార్పు చెందాలి. కొన్నిసార్లు తల్లిదండ్రుల మీద విపరీతమైన కోపం వస్తుంది, వాళ్ళు నీకు ఒక శత్రువులాగా ఒక ఎనిమిస్లాగా చూస్తున్నావు. నువ్వు స్టార్ట్ చేయి, ఫస్ట్ ప్రారంభించి. ఎందుకంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు అని వాక్యంలో ఉంది. అప్పుడు నీకు దీర్ఘాయువు కలుగుతుంది. అంటే నీ ఆరోగ్యానికి నీ తల్లిదండ్రుల మీద ప్రేమకి సంబంధం ఉంది. వాళ్ళని శత్రువులకు చూసావనుకో నీ ఆయుష్ తగ్గిపోతుంది. ఆయుష్ తగ్గాలంటే దానికి ఏంటి? నీ ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి తెలిసి తెలియక మీలో కొంతమంది టీనేజర్స్, కొంతమంది ఇంకా కిడ్స్ ఏజ్లో అంటే చిన్న పిల్లల వయసులో వాళ్ళ మీద శత్రుత్వ భావంతో అంటే ఒక ఎనిమీస్గా భావిస్తున్నారు అనుకోండి, వదిలిపెట్టేసేయండి. వదిలిపెట్టేసి మీరు ఎప్పుడైనా తర్వాత వారాల వాక్యం వినేటప్పుడు నాలో వచ్చిన చేంజ్ ఏంటంటే, పేరెంట్స్ని ఎనిమిగా చూసే స్వభావాన్ని నేను వదిలిపెట్టేశాను. ఫైన్, మంచిదే. అది నిన్ను ఆశీర్వాదం వైపు తీసుకెళ్తుంది, నిన్ను దీవెన వైపుకి తీసుకెళ్తుంది, నిన్ను దీర్ఘాయు వైపు తీసుకెళ్తుంది. నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఈ శనివారం ప్రార్థనలో విన్న అనేక విషయాలను బట్టి దీన్ని ఎక్కడెక్కడుండైతే వింటున్నారో వింటున్న ప్రతి వ్యక్తి ఏదో ఒక విషయం, ఏవో కొన్ని విషయాలు లేక మరికొంతమంది విషయంలో అనేక విషయాల్లో ఖచ్చితమైన ఒక మార్పు కొరకు దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా నిన్ను అడుగుతున్నాను, రెండవది నేను ఆశపడుతున్నాను, ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా అని దేవుని సహాయము ద్వారా మార్పు చెంది
ఆ మార్పు పొందిన వ్యక్తులుగా మనం దేవుని ఎదుట, మనుషుల ఎదుట నిలబడదాం. నీ తల్లిదండ్రులు చూసినప్పుడు మార్పు చెందావని వాళ్ళు చెప్పే విధంగా, నీ టీచర్ చూసినప్పుడు నువ్వు మార్పు చెందినట్లుగా. ఎవరో ఒకసారి ఒక తల్లి చెప్పింది ఏమనంటే, స్కూల్లో టీచర్స్ మా అబ్బాయిని ఇంత క్రమశిక్షణగా ఉన్నాడు, అందరు అల్లరి చేస్తున్నా సరే ఏం అల్లరి చేయకుండా ఇంత ఎలా ఉంటున్నాడు మీ అబ్బాయి అని ఆ టీచర్స్ ఆశ్చర్యంగా నన్ను అడిగారని ఆ తల్లి చెప్పింది వాళ్ళ కుమారుడు గురించి. చెప్తే అప్పుడు ఆ తల్లి చెప్పిందంట, చర్చిలో మంచి విషయాలు చెప్తారు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని చెప్తారు, ఇలా ఆలోచించాలి, ఇలా బ్రతకాలి, ఇతరులతో ఇలా మెలగాలి అని చెప్తారు, అవే నా కొడుకు ఇలా ఉండటానికి కారణం అని చెప్పి. అలా నీ స్కూల్లో నీ టీచర్ల ముందు కానీ, నీ తల్లిదండ్రుల ముందు కానీ, చర్చిలో నీ తల్లిదండ్రులతో పాటు సమాన వయస్సు వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళ ముందు కానీ, మీరు ఆడపిల్లలైనా మగపిల్లలైనా వీళ్ళు ఇంతకుముందు ఇలా ఉండేవాళ్ళు, ఇంత మార్పు వీళ్ళలో కలిగింది. నిజంగా మార్పు చెందిన వాళ్ళు అసలు లేరని కాదు, ఉంటారు కొంతమంది. నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయిని గురించి అనుకునేవాడిని, అబ్బాయి వీడు ఇంత అల్లరి పెద్ద అయితే వీడిని అసలు ఎలా తట్టుకోవాలి అనుకునేవాడిని. ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత అసలు ఎంత అసలు అల్లరి ఇలాంటివన్నీ ఏమైపోయినాయి పోయినాయి, ఎంతో అతను ఇన్నోసెంట్గా మారాడు. అంటే ఏంటంటే ఆ అల్లరి వ్యవహారాలన్నీ మానేసి చెప్పినట్టు వినే వ్యక్తిగా మారాడు. ఎందుకు? ఆ మార్పు అతని జీవితాన్ని ఆ స్వభావంలో నుండి అందరూ కూడా చూసి ఆశ్చర్యపడే స్వభావంలోకి తీసుకెళ్ళింది. అలాగే మీలో ప్రతి ఒక్కరికి కూడా నిశ్చయంగా మనం ఎక్కడ నిలబడినా, మనం ఎక్కడ నిలిచినా, మన జీవితాన్ని ఎవరు పరిశీలించినా, ఎవరు గమనించినా మనలో ఆ మార్పు చూసే విధంగా ప్రతి వారి విషయంలో దేవుడు ఆ మార్పును కలుగజేయునుగాక. రాబోయే కాలం కొరకు మనందరికీ మార్పు కొరకైన శ్రద్ధను ఆయన కలిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడి. ప్రతివారు దేవుని సన్నిధిలో ఒక చిన్న మాట దేవునితో చెప్పిన, దేవా నాకు సహాయం చేయి తండ్రి. ఆమేన్. కూషు దేశస్థుడు నల్లపు చర్మము కలిగిన వాడు తన చర్మపు రంగును మార్చుకొనగలడా? చిరుతపులి తన శరీరం మీద ఉన్న మచ్చలను మార్చుకొనగలదా అని ప్రశ్నించావు. అవి మార్చుకోలేవు, అతడు మార్చుకోలేడు అని మేము చెప్తాం తండ్రి. కనుక కీడు చేయటం అలవాటు పడినవాడు అతడు కీడు చేయటం మాని మేలు చేయగలుగుతాడా అంటే మార్చుకోలేడు, అతను మేలు చేయలేడు నాయన. కానీ సిలువలో మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి, సాతానుని గెలిచి, మానవ జీవితంలో మార్పు కొరకు నాయన నువ్వు భూమి మీదకి దిగి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచావు నాయన. అప్పటి నుంచి మానవుల జీవితంలో దొంగలు, హంతకులు, వ్యభిచారులు, అబద్ధికులు, విగ్రహారాధికులు, లంచగొండులు, ధనాపేక్షపరులు అందరిలో కూడా ఒక మార్పు ప్రారంభమైంది నాయన. అందుకే ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, అంటే మారినవాడని చెప్పావు. మేము నీ నూతన సృష్టి సంబంధులుగా ఉన్నందుకు స్తోత్రాలు నాయన. మాలో
నీవే దేవుడు అని ఎరిగి నీ మార్గంలో నడిచే మార్పు మాకు కలిగించావు. కానీ ఇంకా నిరంతరము మా జీవితం మార్పు కొరకు ఆరాటపడవలసిందిగాను, మా శారీరక, మానసిక, ఆత్మీయ విషయాల్లో మార్పు కొరకు శ్రద్ధ పెట్టవలసిన వారమై ఉన్నాం నాయన. కనుక ఏ విషయాలు మార్పు చెందాలో వాటి విషయమై ఆసక్తిని దయచేయమని వేడుకుంటున్నాను. శ్రద్ధ పెట్టడానికి సహాయం చేయండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఒక గ్రహింపును అనుగ్రహించయ్యా. ఏ విషయంలో మార్పు చెందాలో ఆ మార్పు చెందవలసిన విషయాలు ఆ గ్రహింపుతో బ్రతకడానికి సహాయం చేయండి. గ్రహింపు లేకుండా గుడ్డితనముతోనూ వాతవేయబడిన స్థితిలోనూ బ్రతుకుతున్న వారిని కనికరించి క్షమించునైనా, వారి నేత్రాలని వెలిగించునైనా, తెరువు మనోనేత్రాలను తండ్రి. ఏ విషయాలు మార్పు చెందాలో వారికి గ్రహింపు కలుగు చేయమని పిల్లలకి, యవనులకి, అందరికీ కూడా ప్రభువా మార్పు చెందాల్సిన విషయాల పట్ల శ్రద్ధ పెట్టి మొదటనైనా సంపూర్ణంగా ఇష్టపడేవారిగా, అనగా ఆశపడేవారిగా చేయండి. నిన్ను అడిగేవారిగా చేయండి. తద్వారానైనా మారి నూతనపరచబడి, నూతన సృష్టి అన్నావు కదా, నూతనపరచబడి ఒక ట్రాన్స్ఫర్మేషన్ చెందటానికి ప్రతి వారికి దయ చూపించినైనా. మేము మే నెల చివరి వారం వరకు ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా అందరి విషయంలో ఏదో ఒక మార్పు అనేది కనపడే విధంగా ప్రభువా, అనగా ఎవరికి వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా మీరు కార్యం చేయమని, ఎవరు ఎక్కువ విషయాల్లో అనేక విషయాలు మార్పు చెందుతారో వారు నిజంగా నీకు సంతోషాన్ని కలిగించిన వారు అవుతారు నాయన. అట్టి వారిగా మమ్మల్ని ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శనివారం ప్రార్థన ముగింపులో మీ అందరికీ నా వందనాలు.